అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో రాహువు దృష్టుల గురించి చెప్దాం అనుకుంటున్నాను. అంటే రాహు ఎఫెక్ట్స్ అంటే ఏంటి, అసలు మనం ఏ రకంగా తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను. సో దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మనవి, అదేంటంటే నేను శుక్రుడి గురించి చెప్పిన, గురుగ్రహం గురించి చెప్పిన, శని భగవానుడి గురించి చెప్పిన, ఎవరి గురించి చెప్పినా కూడా నా అనాలిసిస్ని నేను తెలుసుకున్న దాన్ని నేను కొత్తగా ఏమైనా ఇంప్లిమెంట్ చేసి నేను చూసిన దాన్ని మీకు చెప్తున్నాను. చాలామంది ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తున్నారు. ఏమైనా ఉంటే నన్ను కరెక్ట్ చేస్తున్నారు. అది చాలా సంతోషం. కాకపోతే నేను ఒక గ్రహం గురించి చెప్పినప్పుడు నా అనాలిసిస్ని చెప్తున్నాను తప్ప అది ఖచ్చితంగా జరుగుతుందని మీరు అనుకోవద్దు. అలాగే అది తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు మీరు చెప్పొచ్చు. నేను ఎటువంటి ఇబ్బంది ఫీల్ అవ్వను. కాకపోతే నా మెయిన్ ఇంపార్టెంట్ విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఒక్క గ్రహం బట్టి కూడా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, ప్రేమ పెళ్లిళ్ళు జరుగుతాయి, లేకపోతే ఇది అని మొత్తం ఒక గ్రహం బట్టి మనం చూడలేమన్న ఒపీనియన్ అయితే నాకు ఉంది. ఎందుకంటే ఒకళ్ళ క్యారెక్టర్ తెలియాలన్నా, ఒకళ్ళ మనస్తత్వం తెలియాలన్నా, వాళ్ళ స్వభావం ఏంటో తెలియాలన్నా కూడా మనం కేవలం ఒక గ్రహం వక్రించిందనో లేకపోతే ఒక గ్రహం నీచపడిందనో మనం చెప్పలేం. అలాగే నేను గత వీడియోలో చెప్పినట్టు నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ నిరంతరం అద్భుతమైన వ్యక్తులు నేను చెప్పట్లేదు. అది కేవలం ఒక శుక్రుని బట్టి తెలియదు. కేవలం శుక్రుని బట్టే క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు. చాలామంది క్రిమినల్స్ కూడా శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్న వాళ్ళు ఉంటారు. చాలామంది ఎన్నో ఇబ్బందులు పెట్టే వాళ్ళకు కూడా శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్న వాళ్ళు ఉంటారు. కాకపోతే అక్కడ కేవలం ఒక గ్రహం బట్టి మీరు అంత ఆ విషయాన్ని అంతటినీ కూడా ఫైనలైజ్ చేయకూడదు. మనం ఎంతో చూడాలి. మనకు ఒక జాతక చక్రం చూసి, ఒక రాశి చక్రం చూసి చెప్పేస్తేనే చాలా మంది యాక్సెప్ట్ చేయరండి. ఎంతో మంది నిష్ణాతులు ఉంటే వాళ్ళు, నువ్వు నాకు జాతక చక్రం చూసే మొత్తం చెప్పేస్తున్నావు ఏంటి, రాశి చక్రం చూసే మొత్తం చెప్తున్నావు ఏంటి, నవాంశ ఎప్పుడు చూస్తావు, వర్గ చక్రాలను ఎలా చూస్తావు, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే మనకి లగ్న చక్రం మన శరీరం అయితే, నవాంశ అనేది మన ఆత్మ. లగ్నం ఒక చెట్టు అయితే నవాంశ అనేది ఒక ఫ్రూట్, ఒక పండు లాంటిది అనమాట. సో కేవలం రాశి చక్రం చూసి మనం అన్నీ చెప్పలేం. అలాంటిది ఇంకా ఒక గ్రహం చూసి మనం ఏం చెప్తాం? కాకపోతే ఏంటంటే నేను ఒక రకమైన అనాలిసిస్, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకపోవచ్చు, ఇలా అయ్యే అవకాశం ఉంది, ఆ స్వభావం ఏంటి, ఇలాంటి విషయాలు నేను చెప్తున్నాను తప్ప కేవలం దయచేసి మీ అందరికీ ఒక విన్నపం ఏంటంటే, సింగిల్ ఫ్యాక్టర్ అనాలిసిస్ అంటే ఒక సింగిల్ ఫ్యాక్టర్ని పట్టుకొని మొత్తం జాతకాన్ని జడ్జ్ చేయడానికి లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఉన్న ఈ యొక్క సబ్జెక్ట్ బయట విలువ అంతంత మాత్రమే. చాలామంది తిడుతున్నారు, చాలామంది నెగిటివ్గా మాట్లాడతారు, నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనం ఎంత క్లారిటీగా ఉండాలి, నాలెడ్జ్ షేర్ చేసేటప్పుడు ఎంత పకడ్బందీగా ఉండాలి, ఇలాంటివన్నీ మీరు దయచేసి దృష్టిలో పెట్టుకోండి. మీ అందరికీ తెలుసు, చాలామంది ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా కామెంట్స్ రూపంలో వాళ్ళు తెలియజేస్తున్నారు. చాలా మందికి జ్యోతిష్యం పట్ల అద్భుతమైన అవగాహన ఉంది. ఈ వీడియో ఈ స్టార్టింగ్ ఎంతసేపు తీసుకున్నందుకు నన్ను ఏమీ అనుకోద్దు. విషయం ఏంటంటే ఇది క్లియర్గా మీ అందరికీ అర్థం అవ్వాలని చెప్తున్నాను. అయితే ఇప్పుడు రాహు దృష్టి గురించి వస్తే, మీ అందరికీ తెలుసు రాహుకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, రకరకాల దృష్టిలు ఉంటాయి. చాలా కాంట్రవర్షియల్ టాపిక్ ఇది. కొంతమంది అపోజ్ కూడా చేయొచ్చు, కొంతమంది ఒప్పుకోకపోవచ్చు కూడా. కాకపోతే ఏంటంటే నేను చదువుకున్న దాన్ని బట్టి, నాకు తెలిసిన దాన్ని బట్టి రాహుకి 3 దృష్టిలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన దృష్టి 5వ దృష్టి, 9వ దృష్టి. ఈ 7వ దృష్టి గురించి మనం కొంత టైంలో మనం మాట్లాడుకుందాం. అయితే అసలు మనకి రాహు అంటే ఏంటి? చిన్న పురుగు దగ్గర నుంచి పెద్ద పెద్ద టెక్నాలజీస్ వరకు ప్రతిదీ కూడా అండర్ రాహువే. అంటే రాహువే ప్రతి వాటిని కంట్రోల్ చేస్తున్న ప్లానెట్. ముఖ్యంగా ఈ కలియుగం మొత్తం అంతా కూడా రాహు అండర్లోనే ఉంది. ఈ టెక్నాలజీ కావచ్చు, ఈ బ్యాక్టీరియా కావచ్చు, ఈ వైరస్లు కావచ్చు, లేకపోతే ఈ న్యాచురల్ కలామిటీస్ కావచ్చు, లేకపోతే ఈ కంప్యూటర్ రంగం కావచ్చు, ఈ సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎంత మెర్క్యూరీ అంటే బుధుడు, ఇవన్నీ ఎంత అయినప్పటికీ కూడా రాహు అన్నది చాలా డిఫరెంట్ నేచర్ అన్నమాట. అంటే రాహు చాలా ఆబ్సెసివ్ నేచర్తో ఉంటారు. అంటే ఇప్పుడు రాహు దృష్టి కూడా అలానే ఉంటుంది. రాహు ఒక దాన్ని చూశారు అంటే ఒక గ్రహాన్ని కానీ, ఒక ప్లానెట్ని కానీ, అంటే ఒక సైన్ని కానీ, ఒక రాశిని కానీ చూశారంటే తన ఆబ్సెషన్ నేచర్ని ఎక్కువ బయట పెడతారనమాట. మనకి చాలామంది కమిటెడ్గా ఉంటారు, అంటే నిబద్ధతతో ఉంటారు. వాళ్ళు చాలా రొటీన్ని ఫాలో అవుతూ వాళ్ళు ఎంతో క్రమశిక్షణగా ఆ పని చేస్తూ ఉంటారు. అది కమిట్మెంట్, దాన్ని నిబద్ధత అంటారు.
కానీ అది నాకు ఎలాగైనా కావాలి, అది నాకు ఎలాగైనా సాధించాలి అన్న ఆబ్సెషన్ ఉంటుంది. అది ఒక రకంగా పాజిటివ్, కానీ ఒక రకంగా నెగిటివ్ కూడా. ఆ ఆబ్సెషన్ వల్ల ఎంతో అనర్థం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ ఆబ్సెషన్ నేచర్ని రాహు ఇస్తూ ఉంటారు. సో ఆబ్సెషన్ నేచర్ని రాహు ఒక ఆస్పెక్ట్ ద్వారా ఇస్తూ ఉంటారు. సో రాహు అంటే ఏంటి? సెల్ఫిష్. అంటే చాలా మందికి రాహు దశలు జరుగుతున్నప్పుడు కానీ, అంతర్దశలు జరుగుతున్నప్పుడు కానీ కొంచెం సెల్ఫిష్ నేచర్ ఉంటుంటుంది అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేనే గొప్ప, నా స్థాయే గొప్పది, నేను చెప్పిందే నిజం, నేను చెప్పిందే వేదం, నేను ఏం చెప్పానో అన్ని నాకు తెలిసే నేను మాట్లాడుతున్నాను, నేను చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నాను. ఈ రకమైన మెంటాలిటీ, ఈ రకమైన ధోరణి రాహు యాక్టివేట్ అయినప్పుడు చాలా మందికి తెలుస్తుంది. సో రాహు నేచర్ ఇలా ఉంటుందన్నమాట. అంటే అన్నీ తనకే తెలుసు అనుకుంటూ ఉంటారు. అలాగే ఒక విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఒక యూట్యూబ్ వీడియోలో ఏదో పెట్టారనుకోండి, వీళ్ళు వెంటనే కామెంట్ చేస్తూ ఉంటారు. అంటే నేను ఎందుకు ఉదాహరణ చెప్పానంటే, వాళ్ళు తప్పు చేశారు అనుకోండి, ఎవరో తప్పు చేశారు, ఎవరో తప్పు పెట్టారు, సంథింగ్ ఏదో ఒక ఇలా పలానా ప్రధానమంత్రి, ఈ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి ఈయన అని పెట్టారు. ఇది వీళ్ళకి ముందే తెలుసు ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, కాదు వీళ్ళు కాదు, ఈయన నిన్నే మారిపోయారు అని చెప్పి వెంటనే కామెంట్ పెడుతూ ఉంటారు అనమాట. ఏ విషయంలో అయినా సరే ముందు ఉందామని చూస్తూ ఉంటారు. ఒక రన్నింగ్ రేస్ జరిగింది అనుకోండి, ఈ రాహు దశ ఉన్న వాళ్ళు కానీ, ఈ రాహు అబ్సెషన్, రాహు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కానీ అందులో నేనే ఫస్ట్ రావాలనుకుంటారు. ఫస్ట్ వచ్చేలా ప్రయత్నిస్తారు, విపరీతంగా కష్టపడతారు. ఆ ప్రయత్నంలో కూడా ఏంటంటే ఆబ్సెషన్ నేచర్ అనేది చాలా బయటపడిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా నేనే ముందుండాలి, నేను చెప్పిందే కరెక్ట్. అలాగే ఇంకోటి ఏంటంటే, వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా కొన్ని తయారు చేస్తూ ఉంటారు. అది నిజం అవ్వనివ్వండి, నిజం అవ్వనివ్వకపోవండి, అదేంటంటే వాళ్ళంతటా వాళ్ళు కొన్ని క్రియేట్ చేస్తారు, కొన్ని ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తారు. అది ఎవరో చెప్తున్నారు లేదా ఎవరి ద్వారానో వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు, వీళ్ళంతటా వీళ్ళు క్రియేట్ చేసి నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఇది ఇలా ప్రచారం జరగాలి, నేను చెప్పిందే కరెక్ట్. ఈ రకమైన ధోరణి అనేది మనుషులకు ఉంటుంది అని చెప్పట్లేదు, కాకపోతే రాహు నేచర్ అనమాట ఇదంతా కూడా. ఇది రాహు ఉన్న వాళ్ళకి, ప్రతి వాళ్ళకి ఇలా ఉంటుందని నేను చెప్పట్లేదు. రాహు నేచర్, రాహు అంటేనే భ్రాంతులు, భ్రమలు కదా. సో రాహు నేచర్ ఇలా తయారు చేస్తుంది అనమాట. ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనిషి మీద అలా పడుతూ ఉంటుంది. చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, రాహుకి 5వ ఆస్పెక్ట్ ఎందుకుంది, 9వ ఆస్పెక్ట్ ఎందుకుంది అని. సరే, ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణలా తీసుకుందాం. ఇది నిజం అవ్వనివ్వండి, అవ్వకపోనివ్వండి, మీ అందరికీ అర్థం అవ్వడం కోసం మాత్రమే నేను ఇలా చెప్తున్నాను. ఇప్పుడు రాహు ఏ గ్రహంతో కలిసి ఉన్నా, ఏ రాశిలో ఉన్నా, ఏ భావంలో ఉన్నా, రాహు ఎవరితో అయితే ఉన్నారో వాళ్ళ పవర్ మొత్తాన్ని తీసుకుని రాహువే వాళ్ళని మ్యానిపులేట్ చేసే స్టేజ్లో రాహు ఉంటారు. అంటే రాహు శనితో ఉన్నారనుకోండి, లేదా రాహు కుజుడితో ఉన్నారనుకోండి, ఇక్కడ ఈయన డామినెన్స్, ఈ రాహు యొక్క డామినెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ రాహు డామినెన్స్ ని కంట్రోల్ చేసే ప్లానెట్ ఏమైనా ఉంది అంటే అది గురువు మాత్రమే. సో రాహుని గురువు మాత్రమే కంట్రోల్ చేస్తారు. ఈ గురువు ఉన్న ప్లేసుల్లో, అంటే గురువు మీనరాశిలో రాహు ఉన్నా, ధనస్సులో రాహు ఉన్నా, మళ్ళీ నేను ధనస్సులో రాహు ఉన్నా, మీనరాశిలో రాహు ఉన్నా, నేను ఏదో చెప్తే అది మీరు తప్పులా మీరు చూడద్దు. నేను ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే, కొంచెం కంట్రోల్డ్ నేచర్ ఉంటుంది. రాహు ఎక్కడున్నా రాహువే, అది ఎవరైనప్పటికీ ఒక డామినెంట్ పర్సన్ ఎక్కడున్నా డామినెంట్ పర్సనే. కాకపోతే వాళ్ళ ప్రవర్తించే తీరులో డిఫరెన్స్ ఉంటుందేమో కానీ వాళ్ళ నేచర్ ఎప్పటికీ మారిపోదు. సో ఇక్కడ రాహువు గురువు ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం కంట్రోల్డ్గా ఉండి ఆ క్రమశిక్షణని గురువు ఇచ్చే ఇది ఉంటుందన్నమాట. రాహువుని పట్టుకుని దానికి నేను నాలెడ్జ్ షేర్ చేస్తాందా, నేను నీకు అన్ని నేర్పిస్తాందా అని చెప్పి కూర్చోబెట్టి గురువు పాఠం చెప్పినట్టు రాహు శిష్యుల్లో కూర్చొని వినే స్టేజ్. అంటే మీరు అలా ఆలోచించండి, మీరు ఆ రకంగా అనలైజ్ చేయండి, ఆ రకంగా ఆలోచిస్తే మీకు రియాలిటీ ఏంటో బయటపడుతుంది. ఇప్పుడు దృష్టుల గురించి వస్తే, రాహు 5వ దృష్టి ఎప్పుడు కూడా ఆబ్సెషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాహువు 5వ దృష్టితో ధనస్థానాన్ని చూస్తున్నారు అనుకోండి, వీళ్ళకి డబ్బుల పరంగా చాలా ఆబ్సెషన్ అనేది ఉంటుంది. ఎలాగైనా సంపాదించాలి, ఎలాగైనా సరే నేను ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ని లీడ్ చేయాలి, ఆబ్సెషన్ ఉంటుంది అనమాట. అంటే నేను కష్టపడాలి, కష్టపడి సంపాదించాలి, నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి, ఇలా కాదు. అంటే ఈ రాహు అనేది ఆబ్సెషన్ నేచర్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. అది ఎలాగైనా నాకు కావాలి, ఇంకా దాని మీద కంట్రోల్ ఉండదు అనమాట. నాకు ఇంకా కావాలి, నాకు సరిపోదు, ఇంకా కావాలి ఇలా అనిపిస్తూనే ఉంటుంది అనమాట. నేను మళ్ళీ ఈ రాహు
ఆ 5వ దృష్టితో 2వ స్థానాన్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా మేము ఇలా లేరు అండి అని అనొద్దు. ఎందుకంటే నేను వీళ్ళ గురించే నేను చెప్పట్లేదండి, రాహు యొక్క నేచర్ గురించి నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అంతే తప్ప ఈ రాహు 2వ దృష్టిని చూసే వాళ్ళు ప్రతి వాళ్ళు ఇలానే ఉంటారు అంటే అలా ఉండరు. కేవలం రాహుని బట్టే అది చెప్పడానికి లేదు. మనం ఎంతో సబ్జెక్ట్ని ఒక్కొక్క లేయర్ విప్పి చూసి 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 మనం లాస్ట్కి కంక్లూడ్ చేయాలి తప్ప ఇది మీకు కేవలం ఒక అండర్స్టాండింగ్ కోసం మాత్రమే ఈ విషయం నేను చెప్తున్నాను. సో రాహు 5వ దృష్టి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే ఆబ్సెసివ్ నేచర్ అనేది ఉంటుంది. రాహు 5వ దృష్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏ 5వ స్థానం మీదో 4వ స్థానం మీదో పడింది అనుకోండి, వీళ్ళు ఆ నాలెడ్జ్ సంపాదించడానికి లేకపోతే వీళ్ళు ఆ చదువుకి సంబంధించిన విషయాల్లో చాలా ఆబ్సెసివ్గా ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళకి పట్టుదల నిబద్ధత పక్కన పెడితే అది ఎలాగైనా సరే నాకు కావాలి, ఇంకా వాళ్ళు నిరంతరం మైండ్లో అదే ఆలోచిస్తూ ఉంటారు అనమాట. నాకు అది కావాలి, నేను అది చెయ్యాలి, ఎట్టి పరిస్థితుల్లో సరే అది చేయడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఒకవేళ రాహు దృష్టి 5వ దృష్టి లాభస్థానం మీద పడింది అనుకోండి, ఇంకా విపరీతమైన మెటీరియలిస్టిక్ గెయిన్స్ కావాలనిపిస్తూ ఉంటుంది. ఈ ఆబ్సెషన్ అనేది కేవలం సైన్స్ మీదే కాదు, అంటే భావాల మీదే కాదు, రాశుల మీదే కాదు, గ్రహం మీద కూడా. ఉదాహరణకి ఈ మెర్క్యూరీని తీసుకుంటే, మెర్క్యూరీ అంటే బుధుడు కదా, బుధుడు అంటే ఏంటి? ఇంటెలిజెన్స్. బుధుడు అంటే కమ్యూనికేషన్, తెలివితేటలు, మన థాట్ ప్రాసెస్, మన ఆలోచన విధానాలు. ఈ బుధుడి మీద రాహు ఇన్ఫ్లుయెన్స్ పడింది అనుకోండి, ఎలా ఉంటుంది? వీళ్ళ మాటలు కూడా చాలా మ్యానిపులేటివ్గా ఉంటాయి. అంటే మ్యానిపులేటివ్ అంటే మీరు మళ్ళీ దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే ఆ ప్రోడక్ట్ని ఎలాగైనా సరే అది మంచిదే, అది ఇద్దామని, అది అమ్ముదామని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ యొక్క నేచర్ ఈ బుధుడికి ఉన్నప్పటికీ ఈ రాహు ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల అది ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. ఆ మ్యానిపులేషన్ అనేది వచ్చేస్తుంది మాటల్లో. అంటే వీళ్ళు చెప్పింది ఎవరైనా సరే వినేలా వాళ్ళు ఆకట్టుకోగలరు అనమాట. ఇలాంటివన్నీ ఉంటాయి. సో రాహు శుక్రుని చూసిన ఇవన్నీ ఏంటంటే ఆ గ్రహాల యొక్క గ్రహాల మీద రాహు అబ్సెషన్ పడిపోతూ ఉంటుంది అనమాట. సో దాని పరంగా మనం రిజల్ట్స్ అనేవి చూసుకుంటూ ఉండాలి. ఇక ఏది కూడా చెప్పట్లేదండి, కాకపోతే ఏంటంటే రాహు ఇన్ఫ్లుయెన్స్ ఎలా అయితే పడుతుందో వీటి గురించి నేను మాట్లాడుతున్నాను. సో రాహు దృష్టి 5వ దృష్టి గురించి అర్థమైందని అనుకుంటున్నాను. 5వ దృష్టితో ఏ స్థానాన్ని చూసినా, ఏ గ్రహాన్ని చూసినా ఆ ఆబ్సెసివ్ నేచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పట్టుదల వేరు, ఆబ్సెషన్ వేరు. సో దీనికి చాలా థిన్ లైన్ డిఫరెన్స్ ఉందన్నమాట. పట్టుదల అనుకోండి, అది నేను చెయ్యాలి, ఎలాగైనా సాధించాలి, ఈ యొక్క ధోరణి ఉంటుంది. ఆబ్సెషన్ అంటే అది చెయ్యకూడదన్నా సరే నేను చేసేస్తాను. అది చెయ్యకూడదు అన్నారనుకోండి ఎవరైనా, నేను చేసేస్తాను, నాకు అనవసరం, ఎవరో ఏదో అనుకుంటున్నారు, నాకు అనవసరం, అది నాకు ఎలాగైనా కావాలి, నేను సాధించాలి, అది తప్పు అవ్వనివ్వండి, కరెక్ట్ అవ్వనివ్వండి, నేను దాని మీదే ఉంటాను. ఇది ఆబ్సెషన్. నాకు ఎలాగైనా కావాలి, నాకు నా దగ్గర ఉండాలి, నా పక్కనే ఉండాలి, ఫోన్ ఆబ్సెషన్, నా చేతిలోనే ఉండాలి, నేను వాష్రూమ్కి వెళ్ళినా నా ఫోన్ నాతోనే ఉండాలి, ఇదంతా ఆబ్సెషన్ అనమాట. సో రాహు ఈ రకంగా ఇస్తారు. అలాగే రాహు అంటే నేను ఏం చెప్పాను? డామినెంట్ పర్సనాలిటీ. అక్కడ అన్ని గ్రహాల కన్నా నేనే తోపు, నేనే ఎక్కువ, నేనే అందరికన్నా పై స్థాయి వాడిని, ఈ రకమైన ధోరణి, ఈ రకమైన నేచర్ రాహుకు ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఇంకా ఏ గ్రహం వచ్చినా, అది ఏ రాశి అవ్వనివ్వండి, ఏ స్థానం అవ్వనివ్వండి, ఆయన ఏంటంటే ఆయన డామినేషన్ క్యారెక్టర్ అనేది ఆయన ఉంటుంటుంది అనమాట. సో కలియుగంలో చాలా మంది అలానే ఉంటున్నారు కదా. కలియుగ ప్రభావం మొత్తం రాహుదే. నేను ముందుగా చెప్పినట్టు ప్రతి విషయానికి, ప్రతి రకమైన వైరస్కి, బ్యాక్టీరియాకి, టెక్నాలజీకి, వీటన్నిటికీ కూడా కారణం రాహువే. సో ఇప్పుడు 9వ దృష్టి ఎలా ఉంటుంది అంటే ఈ డామినేషన్ థింగ్ నేను చెప్పాను కదా, ఇక్కడ ఆబ్సెషన్ అనేది ఉండదు. ఈ 9వ దృష్టి ఫర్ ఎగ్జాంపుల్ 1వ స్థానంలో రాహు ఉండి ఈ 9వ స్థానం మీద పడింది అనుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, 1వ స్థానంలో రాహు కొన్ని కోట్ల మందికి ఉంటుంది, వాళ్ళందరూ ఇలా ఉండరు. నేను రాహు నేచర్ చెప్తున్నాను, మీ నేచర్ కాదు, మీ స్వభావాన్ని నేను చెప్పట్లేదు. రాహు ఎలా ఆలోచింపచేస్తారు, రాహు ఎలా అనుకుంటారన్న విషయాన్ని మాత్రమే చెప్తున్నాను. సో 1వ స్థానం రాహు ఉండి 9వ స్థానాన్ని చూస్తున్నారు అనుకోండి. 9వ స్థానం అంటే ఏంటి? స్పిరిచువాలిటీ. 9వ స్థానం అంటే నాలెడ్జ్, హయ్యర్ నాలెడ్జ్. ఇక్కడ రాహువు తనకి సంబంధించి ఒక కొత్త రకమైన నాలెడ్జ్ని అతను సృష్టిస్తారన్నమాట. అది ఉన్నా లేకపోయినా, అది నిజం అయినా అవ్వకపోయినా అదే కరెక్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. అలాగే గురువులకు సంబంధించి, ఈ నాలెడ్జ్కి సంబంధించి, నేనే ఒక గురువుని, నేను చెప్పిందే వేదం, వీళ్ళంతా నా శిష్యులు, వీళ్ళు నా మాట వినాలి, నేను చెప్పిందే కరెక్ట్, వేరే ఎవరైనా వస్తే నచ్చదు. సో ఇప్పుడు నిజమైన గురువు వచ్చి పక్కన నుంచున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నిజమైన గురువు ఎవరు? బృహస్పతి కదా. నుంచున్నారు అనుకోండి, నచ్చదన్నమాట.
ఆయనకి రాహువుకి నచ్చదు. కొంచెం వచ్చేసరి ఈయన అన్న కంట్రోల్ ఆయన ఉంటుంది అనమాట. గురువు రాహుని ఆ రకంగా కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో రాహు 9th ఆస్పెక్ట్ ఎప్పుడు కూడా నేనే హయ్యర్ నాలెడ్జ్ని, నేనే హయ్యర్ పర్సనాలిటీని, నేనే డివైన్ని, నేనే భగవంతుణ్ణి అన్న ధోరణి రాహుకు ఉంటుంది, మీకు కాదు, రాహుకు ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, రాహు దేన్నైతే 9వ స్థానం 9వ ఆస్పెక్ట్తో చూస్తున్నారో, స్థానం కాదు 9వ ఆస్పెక్ట్తో చూస్తున్నారో వాళ్ళకి ఆ విషయాల పట్ల ఏదో నిజంగానే అవగాహన ఉన్నట్టు, లేకపోయినా కూడా వాళ్ళు దాంట్లో మాస్టర్స్ అయినట్టు. మీకు అర్థమైందా? మాస్టర్ అంటే ఏంటి? ఒక టీచర్ అయినట్టు, ఉపాధ్యాయుడు అన్నట్టు, ఆ విషయాన్ని గురించి వీళ్ళకి ఖచ్చితంగా తెలుసు అన్నట్టు వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. రియల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ కదా. మనకి తెలుసు అనుకోవడం వేరు, రియాలిటీ వేరు. సో రాహు 9వ దృష్టి దేని మీద పడినా అది నాకు తెలుసు, అది నాకు ముందే తెలుసు, ఆ విషయాలన్నీ నాకు ఎప్పుడో తెలుసు, ఆ విషయాల గురించి A to Z 1 నుంచి 100 వరకు అన్నీ నాకు తెలుసు అన్న ఫీలింగ్ కలుగుతుంది. మీకు అర్థమైంది కదా. సో రాహు 9వ దృష్టితో, ఉదాహరణకి చెప్తున్నాను, ఇది ఇలా ఉంటుందని కాదు, రాహు 9వ దృష్టితో ఒక 2వ స్థానాన్ని చూసారనుకోండి, కుటుంబ పరంగా నేనే డామినెంట్, కుటుంబం అంతా కూడా నా చెప్పు చేతల్లో ఉండాలి, కుటుంబానికి నేనే హెడ్ని, అంటే నేను ఏం చెప్తే మీరు అది వింటే మీరు బాగుపడతారు, ఇలాంటివి కలగ చేస్తుంది. మనుషులు ఇలా ఉండరు. కాకపోతే ఏంటంటే రాహు యొక్క నేచర్ అలాంటిది. అది మీరు బాగా గమనించండి. డబ్బు పరంగా మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయండి, మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తేనే మీరు బాగుపడతారు, నా మాట వినకపోతే మీరు బాగుపడరు, ఇలాంటి ధోరణి కలిగిస్తుంది అనమాట రాహు ఇప్పుడు కూడా. సో రాహు ఆస్పెక్ట్స్ 5, 5th and 9th ఇలా ఉంటాయి. 5వ ఆస్పెక్ట్ అంటే ఆబ్సెషన్, 9వ ఆస్పెక్ట్ ఏంటంటే డామినేషన్ అంటే ఎలా డామినేషన్? నేనే గురువుని, నేనే దేవుణ్ణి, నాకు తెలిసినంత జ్ఞానం, నాకు తెలిసినంత నాలెడ్జ్ జ్ఞానం అంతా ఒకటే, నాకు తెలిసినంత తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు. సో నేను చెప్పిందే కరెక్ట్. వీళ్ళు ఎవరైనా సరే ఒక చిన్న తప్పు మాట్లాడారు అనుకోండి, వీళ్ళు ముందుంటారు అనమాట. వీళ్ళు ముందుండి లేదు తప్పు మాట్లాడామంటారు. ఈ రకమైన ధోరణి ఉంటుంది. ఈ రాహువుతో గురువు కలిసినప్పుడు ఆ నాలెడ్జ్ ఇంకా ఎక్కువ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే గురువు కూర్చోబెట్టి రాహువుకి అన్ని నాలెడ్జ్ని చెప్తూ ఉంటారనమాట. నాలెడ్జ్ సంపాదించుకో, నేర్చుకో, ఈ రకమైన మైండ్ సెట్ని ఇస్తూ ఉంటారు. సో గురు రాహుల్ కంజంక్షన్ కూడా నేను తర్వాత వీడియో చేస్తాను. సో గురు రాహుల్ కంజంక్షన్ బై డిఫాల్ట్ వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. అంటే మనం జ్యోతిష్యాన్ని ఎలా చూస్తున్నాం అంటే అండి, రాహు దృష్టి అంటే పాపగ్రహ దృష్టి ఉంది. పాపగ్రహ దృష్టి ఒక గ్రహం మీద ఉంటే ఇంకా పాపత్వం అయిపోతుంది, సరిగ్గా ఉండదు, పాడైపోతుంది. ఇలా మనం చూడకూడదు. ఇప్పుడు రాహు ఆబ్సెసివ్ నేచర్ ఆ దృష్టి దానికి ఇచ్చారు అంటే ఆబ్సెషన్ అనేది ఉండాలి, అంటే ఒక రకంగా పాజిటివ్గా ఉండాలి, అది మరీ ఎక్కువ ఉండకూడదు, అంతే కదా. ఇప్పుడు ఆబ్సెషన్ లేకపోతే ఇలా చాలా మంది జ్యోతిష్యం నేర్చుకోలేరు. నాకు ఎలాగైనా సరే ఇది రావాలి, తెలుసుకోవాలన్న ఆబ్సెషన్ ఉండడం ఉంది కాబట్టి చాలా మంది నేర్చుకుంటూ ఉంటారు. చాలా మందికి ఆబ్సెషన్ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద స్పోర్ట్స్ మెన్స్ అవుతారు, చాలా పెద్ద పెద్ద క్రికెటర్స్ అవుతారు. ఆబ్సెషన్ లేకపోతే కష్టం. కానీ దేని మీద ఉండాలో దేని మీద ఉండకూడదో తెలియదు అనమాట రాహుకి. సో ఆ రకమైన సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ డామినెంట్ క్యారెక్టర్ కానీ, ఈ గైడెన్స్ కానీ, వాళ్ళు తెలుసుకుని గైడెన్స్ ఇవ్వడం వేరు. కాకపోతే వీళ్ళంతట వీళ్ళే గైడెన్స్ ఇచ్చేసి, వీళ్ళంతట వీళ్ళే ఒకటి సృష్టించి, ఇది నేను సృష్టించిన నాలెడ్జ్, ఇది చాలా కరెక్ట్, ఇది నా థియరీ, సో ఇది నేను మీకు ఇస్తున్నాను అంటే ఇది ఎంతవరకు నిజమో ఎవరికి తెలుసు? వాళ్ళకు కూడా తెలియదు కదా. సో ఈ రకంగా ఇవి నెగిటివ్ చేస్తాయి కాబట్టే రాహు దృష్టిలు అన్నవి నెగిటివ్ అన్నారు. సో రాహు దృష్టిలు ఉన్నాయి, రాహు ఒక గ్రహాన్ని చూస్తున్నారు అంటే ఇంకా గ్రహం పాడైపోయిందని కాదు. ఇప్పుడు రాహు బుధుని చూసారనుకోండి, మీరు నార్మల్గా తెలివిగా ఉన్న వాళ్ళకి ఇంకొంచెం విపరీతమైన తెలివి, ఆ సెల్ఫిష్నెస్, ఆ యొక్క డామినేషన్, ఆ యొక్క నేనే గొప్ప అన్న క్రియేషన్ ఆ గ్రహం మీద పడింది అనుకోండి, బుధుడి మీద, వాళ్ళ మాటలు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా నాకు తెలిసినంత ఇంకెవరికి తెలియదండి అని మాట్లాడుతూ ఉంటారు. సో నాకున్న నాలెడ్జ్ ఇంకెవరికి లేదండి అని మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళని కరెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే నేను ఒకటి చెప్పాను అనుకోండి, నేను కాదు, మీరు ఒకటి చెప్పారు అనుకోండి, అది కరెక్ట్ అయినప్పటికీ కూడా కాదు, ఇది ఎందుకు కరెక్ట్ కాదు అంటే వాళ్ళకి తెలుసు అది కరెక్ట్ అని, కాకపోతే మిమ్మల్ని ఎలాగైనా సరే తప్పు అని ప్రూవ్ చేయడానికి కోసం ఇలాంటి మాటల్ని, ఇలాంటి సెల్ఫిష్నెస్ని, ఇలాంటి ఆబ్సెషన్ని, ఇలాంటి హయ్యర్ డామినేషన్ని, ఈ రకమైన వాటిని రాహు ఇస్తారు.
ఇది మాత్రమే నెగిటివ్. అది ఖచ్చితంగా నెగిటివ్. ఎందుకంటే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఏదైనా నెగిటివే. మీరు ఆ రకంగా దృష్టిని చూసుకోవాలి. ఇంకొకటి రాహు ఏడో దృష్టి. రాహు ఏడో దృష్టి అనేది నాకు తెలిసి అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. మళ్ళీ మీరు దయచేసి నన్ను వేరేలా అనుకోవద్దు. ఇది నా అనాలిసిస్, నేను తెలుసుకున్నది మాత్రమే. ఇది ఎవరిని కూడా తప్పు అని నేను చెప్పట్లేదు. అలాగే మీరు ఖచ్చితంగా మీ ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేయొచ్చు. ఎందుకంటే రాహువు 1వ స్థానంలో ఉంటే ఆబ్వియస్లీ 7వ స్థానంలో కేతు ఉంటారు. అంటే కేతు అంటే ఎవరు? కేతు కూడా రాహువే. ఇద్దరు ఒకటే. తల, మిగతా బాడీ, ఈ రెండు కూడా ఎప్పుడు కనెక్టెడ్ గానే ఉంటాయి. ఇక్కడ రాహుకి ప్రతి విషయం తెలుసు. కేతు అక్కడ ఎలా ఉంటుంది, కేతు ఏం చేస్తున్నారు, ప్రతి విషయం వీళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. అంటే ఒక బాడీయే కదా. సో ఒక బాడీ అయినప్పుడు ప్రతిదీ తెలుస్తూనే ఉంటుంది అనమాట. ఈ రాహుకేమో అన్ని కావాలి కావాలి కావాలనిపిస్తూ ఉంటుంది. కేతువుకి ఏది వద్దు 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 అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి లగ్నంలో రాహు ఉన్నారనుకోండి, నేను ఎవరిని, అసలు నేనేంటి, ఇలాంటి విషయాలు తెలుస్తుంటాయి. ఒకసారి నేనే వాళ్ళంతటా వాళ్ళకి అబ్సెషన్, నేను చాలా అందంగా ఉన్నాను, నేను చాలా బాగున్నాను, నాకు మించిన అందగాడు ఎవరు లేరు, ఈ రకమైన అబ్సెషన్, ఇలాంటివి మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ముందు ముందు వీడియోలో మీకు అవన్నీ చెప్తాను. సో రాహు ఏడో దృష్టి కూడా అది స్లైట్గా ఉంటుందేమో తప్ప, ఎందుకంటే అక్కడ కేతు ఉన్నారు కదా, అక్కడ కేతు కూడా రాహువే కదా, కేతు ఇన్ఫ్లుయెన్స్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ రాహు కేతు ఒకటే అన్నాను కదా అని ఇద్దరు ఒకటే లాంటి రిజల్ట్స్ ఇవ్వరు కదండి, ఇవ్వండి అని అనద్దు. ఎందుకంటే నేను ఏదో చెప్పాను అంటే దానికి మీరు ఇంకో రెండింతలు ఎక్కువ ఎక్స్ట్రా ఆలోచించి ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. అంతే తప్ప రాహు పాపగ్రహం 2వ స్థానంలో ఉన్నారు, 5వ దృష్టితో చూస్తున్నారు, ఇది బాధాకరం, ఇబ్బంది, ప్రాబ్లం, ఇలా దయచేసి అనుకోవద్దు. మనం ఈ రకంగా ప్రాక్టికల్ అనాలిసిస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫైనల్గా కంక్లూడ్ చేయాల్సింది ఏంటంటే, రాహు 5వ దృష్టి అనేది ఆబ్సెషన్కి గురి చేస్తుంది ఏ గ్రహాన్నైనా, ఏ స్థానానికైనా. రాహు 9వ దృష్టి హయ్యర్ నాలెడ్జ్, నేనే నాలెడ్జ్, నాకే నాలెడ్జ్ ఎక్కువ, నేనే దేవుడితో సమానం అన్న బిహేవియర్ అన్నది ఆ రాహుకు ఉంటుంది. దానివల్ల మన మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. మీ యొక్క సజెషన్స్ నాకు పెట్టండి. మీ కామెంట్స్ నేను రెస్పాండ్ అవుతానండి. లేట్గా రెస్పాండ్ అయినా సరే నన్ను ఏమీ అనుకోవద్దు. అండ్ థ్యాంక్ యూ so much for watching my videos, and please subscribe to my channel. Thank you.